నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 17వ శ్లోకము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సో భగవానుడు ముందు శ్లోకంలో థాట్స్, ఏ థాట్ అంటే సాత్విక ఆలోచనలతో కర్మలు చేస్తే అది సాత్విక కర్మ అవుతుంది, దానివల్ల సుఖం వస్తుంది, నిర్మలంగా ఉంటుందని చెప్పారు. అట్లాగే రాజసిక ఆలోచనలతో చేస్తే దుఃఖం వస్తుందని చెప్పారు. తామసిక ఆలోచనలు చేస్తే మొద్దుతనము, మూర్ఖత్వము, అజ్ఞానంతో కూడి ఉంటుంది ఆ రిజల్ట్ అని చెప్పారు. సో ఇప్పుడు దానికి కంటిన్యూ అంటే దానికి సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు. ఏ ఆలోచనతో చేస్తే ఆ రకమైన రిజల్ట్ ఎందుకు వస్తుందో చెప్తున్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం ఎప్పుడూ కూడా జ్ఞానంతో కూడి ఉంటుంది. అందుకని ఆ స్టేట్ లో ఉండి గనక కర్మ చేస్తే జ్ఞానంతో చేస్తారు వాళ్ళు. సో ఏది కరెక్ట్, వివేకం ఉంటుంది. ఆ కర్మ చేసేటప్పుడు వివేకంతో చేస్తారు కాబట్టి ఆ రిజల్ట్ కూడా వివేకవంతంగానే వస్తుంది వాళ్ళకి. ఇంకా దాని నుంచి వచ్చే రిజల్ట్ వల్ల వాళ్ళకి ఎటువంటి అలజడి ఉండదు, సుఖంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. బికాస్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. కానీ రజస్సులో వచ్చేసరికి లోభం ఇస్తుంది. రజోగుణానికి ఉండేదేంటి? లోభాన్ని, అత్యాశని, గ్రీడీనెస్ ని, జెలస్ ని, కాంపిటేటివ్ నేచర్, ఇట్లాంటివి, టూ మచ్ ఆఫ్ వర్కాలిక్నెస్, ఇవన్నీ ఇస్తుంది రజోగుణం. సో దానివల్ల ఆ స్టేట్ లో ఉండి కనుక కర్మ చేస్తే రిజల్ట్ కూడా అట్లాగే అలజడితో కూడి ఉంటుంది. అందుకని దుఃఖాన్ని ఇస్తుందని చెప్తున్నారు. దెన్ తమస్సు అజ్ఞానంతో కూడి ఉంది, అంటే వివేక లోపం. అక్కడ తమో గుణం అంటే ఏంటి? వివేకం పూర్తిగా కప్పబడి ఉంది, బుద్ధిలో యొక్క వివేకము. సో అందుకని వివేక లోపంతో కర్మలు చేస్తే ఏమవుతుంది? ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అందుకని అజ్ఞానమయంతో ఉంటుంది, అజ్ఞానంతో కూడి ఉన్న రిజల్ట్ అది. దానివల్ల ఏంటి? పొరపాటు చేస్తారు, లేకపోతే పని చేయకపోవడము, లేకపోతే తప్పులు చేయడం, పోస్ట్పోన్మెంట్, ఇవన్నీ కూడా తమో గుణంలో ఉండి చేస్తే ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో భగవానుడు అందుకనే ఇక్కడ థాట్స్ ఎందుకు ఇంపార్టెంటో ముందు శ్లోకంలో థాట్స్ ఇంపార్టెంట్ యాక్షన్ కన్నా అన్నారు. సో ఎందుకు థాట్ ఇంపార్టెంటో కూడా చెప్తున్నారు. సో ఏ గుణం వల్ల మనకి ఏ క్వాలిటీ వస్తుందో దాన్ని బట్టి యాక్షన్, రిజల్ట్ కూడా ఉంటాయి. సో ఇవి అర్థం చేసుకుని కర్మలు చేస్తే మనకి బాగుంటుందని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.